హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అను కేఆర్ వ్లాగ్స్. నేను మీ అనురాధ. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి జొన్న పిండితో పరాటా రెసిపీని చూపించబోతున్నాను. చాలా చాలా కమ్మగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు జొన్న పిండిని తీసుకోవాలి. ఇది అచ్చం జొన్న పిండితోనే ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇది మిల్లులో పట్టించిన పిండి. ఇందులోకి ఒక పెద్ద సైజ్ ఆనియన్ని పొడుగ్గా ముక్కల్లాగా వీలైనంత సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. చేతిలోకి వేసుకొని ఈ విధంగా నలుపుకొని తీసుకుంటే రెబ్బలు రెబ్బలుగా సపరేట్ అయిపోతాయి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెని యాడ్ చేసుకోవాలి. మనం ముందుగానే పిండికి నూనెని పట్టించడం వల్ల మరింత రుచిగా వస్తుంది ఈ రెసిపీ. కాబట్టి మనం ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ మొత్తం పిండికి పట్టే విధంగా కలుపుకోవాలి. పిండి చూస్తున్నారు కదా, మనం ప్రెస్ చేసి చూసినప్పుడు ముద్దలాగా అయిపోవాలి. లేదు అనుకుంటే ఇంకొక స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని మంచిగా కలుపుకొని తీసుకోండి, సరిపోతుంది. ఈ విధంగా మొత్తం కలిపేసుకున్న ఈ పిండిని మూతని కవర్ చేసి కొద్దిసేపటి వరకు పక్కనుంచుకుందాం. ఇంకా మిగతా ప్రాసెస్ని చూసేద్దాం. స్టవ్ పైకి ఒక గిన్నెని పెట్టేసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేగిన తర్వాత 1 ఇంచు అల్లాన్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అల్లం కూడా ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా తురిమి పెట్టుకున్న ఆలు తురుము, క్యారెట్ తురుముని వేసి లైట్గా ఫ్రై చేసుకొని తీసుకుంటే రుచి చాలా బాగుంటుంది. పచ్చిదే తీసుకోవడం కంటే ఈ విధంగా ఫ్రై చేసుకొని తీసుకోవడం వల్ల తొందరగా వేగుతుంది, రుచి కూడా చాలా బాగుంటుంది. 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని కూడా వేసి మొత్తం ఒక్కసారి మిక్స్ చేసేసుకొని మూతని కవర్ చేసి ఉంచడం వల్ల తొందరగా వేగుతుంది. లైట్గా కలర్ చేంజ్ అయ్యి లైట్ ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రైని చల్లారేంత వరకు పక్కన ఉంచేసి మిగతా ప్రాసెస్ని చూసేద్దాం. మనం పిండిలోకి ఆయిల్, ఆనియన్స్ కలిపేసుకొని ఆనియన్స్ తీసుకున్నాం కదా, చూస్తున్నారు కదా, పిండి కూడా తడిగా ఆనియన్స్ లో నుండి లైట్గా వాటర్ అనేది ఊరి 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్, స్పూన్ వరకు జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, మసాలా, రుచికి సరిపడేంత కారం, రుచికి సరిపడ ఉప్పు, ఇంకొక స్పూన్ వరకు ఆయిల్ని వేసి ప్రెస్ చేసుకుంటూ ఒకసారి పిండితో ప్రెస్ చేసుకుంటూ పిండినంతా కలుపుకోవాలి. ఈ విధంగా పిండినంతా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యారెట్, ఆలు ఫ్రైని కూడా వేసేసి కలుపుకోవాలి. మనం అచ్చం జొన్న పిండితోనే ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి హెల్దీ రెసిపీ. బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి కూడా ఈ పరాటా చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. హెల్దీ రెసిపీ, టేస్టీ రెసిపీ. ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి. ఇందులోకి ఎక్కువ వాటర్ అనేవి పట్టవు. ఆల్రెడీ చూస్తున్నారు కదా, తడి ఎక్కువగానే ఉంది కాబట్టి ఇంకొక 1/2 కప్పు వరకు వాటర్ని వేసేసుకొని పిండినంతా మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇక్కడ చూస్తున్న విధంగా పిండిని కలిపేసుకొని తీసుకోవాలి. ఒకవేళ లూజ్గా అయినా కొంచెం పిండిని యాడ్ చేసుకోండి. మీకు అచ్చం జొన్న పిండితోనే చేసుకోవడం ఇష్టం లేకపోతే కొంచెం బియ్యం పిండిని కూడా వేసుకోవచ్చు. హెల్దీగా చేయడం కోసం నేను అచ్చం జొన్న పిండితోనే ప్రిపేర్ చేస్తున్నాను. పిండిని ఈ విధంగా తడిపేసుకొని పక్కనుంచుకోవాలి. పరోటా చేయడం కోసం ఒక కవర్ని తీసేసుకొని రౌండ్ షేప్లో కట్ చేసేసుకొని కవర్ పైకి 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసేసి మొత్తం అన్ని సైడ్స్కి స్ప్రెడ్ చేసుకొని తీసుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ ఉన్నట్టయితే బటర్ పేపర్ పైన కూడా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే తడి క్లాత్ పైన కూడా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. పిండిలో నుంచి ఒక ముద్ద సైజ్ అంత పిండిని తీసేసుకొని కవర్ పైకి పెట్టేసి జొన్న పిండితో చేస్తున్నాము కాబట్టి నెమ్మదిగా ఒక సైడ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇంకొక సైడ్ నెమ్మదిగా ప్రెస్ చేసుకొని తీసుకోవాలి. మనం స్పీడ్గా చేసుకోవాలి అనుకుంటే విరిగిపోతూ ఉంటుంది. కాబట్టి మనం పిండిని మంచిగా కలుపుకున్నాం అనుకోండి, ఎక్కువ పగుళ్ళు అనేవి రావు. కాబట్టి ఒక 2 నిమిషాల పాటైనా పిండిని మర్దన చేసుకొని తీసుకోవాలి. మరి లూజ్గా అయినా ఎక్కువగా విరిగిపోతూ ఉంటాయని గుర్తుంచుకోండి. పిండిని గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా ఈ విధంగా కలిపేసుకొని పరాటాని ప్రిపేర్ చేసుకోవాలి. కవర్ పై నుండి తీయడం కూడా చాలా సులువుగా తీయొచ్చు. ఈ విధంగా స్టవ్ పైకి ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లోకి 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసి మనం చేసిన పరాటాని వేసేసుకోవడమే.
మీడియం టు హై ఫ్లేమ్ పైన మాత్రమే మనం ఈ పరాటాని కాల్చుకోవాలి. క్యారెట్, ఆలు అనేవి ఆల్రెడీ ఫ్రై చేసుకొని తీసుకున్నాం కాబట్టి మనకిప్పుడు ఈ పరాటా వేగడానికి ఎక్కువ సమయం అనేది పట్టదు. మీకు ఆయిల్ వేయడం ఇష్టం లేకపోతే హెల్తీగా తినే వాళ్ళైతే నెయ్యితో కూడా కాల్చుకొని తీసుకోవచ్చు. అన్నింటినీ ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకొని వెంటనే ఒక సైడ్ చేస్తూ ఒక సైడ్ కాల్చుకొని తీసుకోవాలి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని తీసుకుంటే మనకి సైడ్ డిష్గా ఏం కూడా అవసరం లేదు, ఉత్తిదే తినేయొచ్చు. చాలా చాలా బాగుంటాయి. రైతాతో తీసుకుంటే ఇంకా బాగుంటాయి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. హెల్దీ రెసిపీ, టేస్టీ రెసిపీ, ఇలాంటి మరెన్నో జొన్నపిండి రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి. కావాలి అనుకున్న వాళ్ళు నా ఛానల్కి వెళ్ళి ఒక్కసారి చూసేయండి. అను కేఆర్ వ్లాగ్స్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.